పైరసీపై నిరంతర నిఘా పెట్టాలని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తెలిపారు. ఫిలిం ఛాంబర్ కు యాంటీ పైరసీ సెల్ ఎప్పటి నుంచో ఉందని, కానీ ఈ మధ్య కాలంలో హెచ్డీ ప్రింట్స్ వస్తున్నాయని వీటిని ఛేదించడం కష్టంగా మారిందన్నారు. ప్రభుత్వానికి పోలీసులకు ఫిర్యాదు చేయగానే సివి ఆనంద్ పైరసీ రాకెట్ ను ఛేదించారన్నారు. ఇక ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్ అన్ని సినిమాలపై ఉంటుంది అంటున్న ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ తో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. తెలుగు సినిమాలకు పైరసీ భూతం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకువస్తుంది. ఈ సంవత్సర కాలం మనం తీసుకుంటే కనుక ఈ ఏడాది ప్రారంభం నుంచి కూడా ప్రతి పెద్ద సినిమా పైరసీకి గురవడం, వేల కోట్ల నష్టం అనేది తెలుగు సినిమాకి ఏర్పడుతుంది. అయితే దీన్ని పోలీసులు విచారణలో ఒక అతిపెద్ద రాకెట్ను వాళ్ళు పట్టుకోవడం జరిగింది. ఫిలిం ఛాంబర్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈ విచారణ అంతా సాగింది. సో దీనికి సంబంధించి ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ మనతో దామోదర్ ప్రసాద్ మనతో ఉన్నారు. సో దీనికి సంబంధించిన విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఛాంబర్ అంటే గతంలో కూడా యాంటీ పైరసీ సెల్ అనేది ఉండేది, బట్ గేమ్ చేంజర్ సినిమా నుంచి కూడా ఈ పైరసీ అనేది విపరీతంగా పెరిగింది అన్నారు. కంప్లైంట్ ఎప్పుడు ఇచ్చారు, ఏంటి, ఎలా ఈ విచారణ అంతా జరిగింది, ఎలా ఫాలోఅప్ జరిగింది? అంటే పైరసీ అనేది మాకు ఫిల్మ్ ఛాంబర్లో డెడికేటెడ్ పైరసీ సెల్ ఉంది. ఇప్పుడు కాదు, ఆల్మోస్ట్ 15-20 నుంచి. అప్పుడు ఫిజికల్ పైరసీ ఉండేది. సో ప్లీజ్ ఫిజికల్ పైరసీ ఎక్కడ డివిడీలు దొరికినాయా, ఎక్కడ పెన్ డ్రైవ్లు దొరికినాయా, బస్సులో వేస్తున్నారంటే కనుక అప్పుడు అటు చేసేవాళ్ళు. క్రమేపీనా ఏమైందంటే ఎప్పుడైతే సినిమా టోటల్ డిజిటలైజేషన్ అయిపోయిందో పైరసీ కూడా డిజిటలైజ్ అయ్యింది. ఎప్పుడైతే మనం గేమ్ చేంజర్ కంటే ముందు కూడా కొన్ని హెచ్డీ క్వాలిటీ ప్రింట్స్ రావడం మొదలుపెట్టినాయి. దాని తర్వాత సింగిల్ అని చెప్పి, హిట్ 3 అని చెప్పి, దాని తర్వాత గేమ్ చేంజర్, ఇవన్నీ కూడా వరుసనే హెచ్డీ ప్రింట్స్ రావడం మొదలుపెట్టినాయి. దట్ వాజ్ షాకింగ్ టు అస్. ఎందుకంటే హెచ్డీ ప్రింట్ అనేది ఎట్లా వస్తుందో తెలియట్లా మాకు. కొన్ని థియేటర్ల మీద వస్తున్నాయి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అట్లాంటివి చేయడం మొదలుపెట్టి, బట్ హెచ్డీ క్వాలిటీ రావడం మొదలుపెట్టింది. అక్కడ దట్ వాజ్ షాకింగ్ టు అస్. దట్స్ వన్ వి అప్రోచ్ ద గవర్నమెంట్. దాని తర్వాత సివి ఆనంద్ గారు అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆయన చాలా ప్రొయాక్టివ్గా ఇమీడియట్గా హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్కి సుకుమార్ గారు, కవిత గారు ఇట్లా అందరికి అప్పచెప్పారు. అంటే ఇది ఎప్పుడు జూన్లో ఇప్పుడు ఫైల్ చేసినట్టున్నాం. ఇంకోటి ఏంటంటే మనది ఫైల్ చేసిన వెంటనే యాక్షన్ తీసుకోవాలి. జనరల్గా ఏమవుతుందంటే మిగతా క్రైమ్స్ లాగా కాదు, ఇది చాలా టైం సెన్సిటివ్. ఇది మనం వెళ్ళి ఏ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దామని వాళ్ళు అక్కడికి యాక్సెప్ట్ చేసేలోపు 3-4 రోజులు అయిపోతుంది, జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. మాకు 0 ఎఫ్ఐఆర్ అని చెప్పి, అంటే మేము ఎక్కడైనా కానీ ఒక చోట మేము ఫైల్ చేస్తామనేది. పాప అన్నీ కూడా ప్రోయాక్టివ్గా యాక్సెప్ట్ చేశారు, ప్రాసెస్లో ఉన్నాయి. మనకి పైరసీ అంటే విదేశాల్లో జరిగేది, విదేశాల ప్రింట్ల నుంచి లాగుతున్నారు అని చెప్పి ఆ థాట్లో ఉండేవాళ్ళం కదా. ఇది డెఫినెట్గా షాకింగ్ అనుకోవచ్చు. ఏ థాట్లో ఉన్నామంటే విదేశాల్లో ఎవడో చేస్తున్నాడు, లేదా మాలోనే ఎవరో చేస్తున్నారా, డిజిటల్ ప్రొవైడర్ స్టాఫ్ ఎవరైనా చేస్తున్నారా, ఇట్లాంటి ఆలోచనలు. సో అసలు ఇది ఇంత పెద్ద ఇది ఉందని, వెనకాల ర్యాకెట్ ఉందని తెలియదు. సో అవన్నీ ఇప్పుడు పక్కన పెడితే ఇది అసలు డిఫరెంట్ ఆస్పెక్ట్ అనమాట. దట్ ఈస్ మోర్ షాకింగ్ టు అస్. ప్లస్ ఇంకోటి, దీంతోపాటు సినీ పరిశ్రమ సంబంధించి కార్మికులు వాటి గురించి గవర్నమెంట్ కమిటీ ఫామ్ చేసింది, అందులో మీరు కూడా ఉన్నారు. సో అంటే ఆ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఇక నుంచి ఏమన్నా సరే గవర్నమెంట్ అండర్లోనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అనేవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే అంటే ఇన్నేళ్లుగా ఏమైందంటే కార్మికుల సమస్యలు, కార్మికుల వేతనాలు అనేది ఎవ్రీ 3 years అనేది ఆల్మోస్ట్ నాకు తెలిసి 2011 నుంచి కూడా వీ హావ్ బీన్ హ్యాండ్లింగ్. సో లేబర్ డిపార్ట్మెంట్ పరిధిలోనే జరగాలి. ఎందుకంటే మిగతా అన్ని ఎట్లా వర్కర్స్ ఎట్లా అవుతా జరుగుతాయో అటు జరగాలి. 13 కండిషన్లు ఇచ్చాం, దాంట్లో 2-3 చేసి మిగతా అన్ని కూడా పెండింగ్ ఉన్నాయి. కమిటీ దగ్గర కూర్చుని టోటల్గా మొత్తం స్టడీ చేసి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అన్ని చోట్ల నుంచి చేస్తానని చేయడం జరిగింది. అది కమిటీ మొన్న వేశారు. ట్రంప్ టారిఫ్ అనేది కొన్ని నెలల క్రితం కూడా ట్రంప్ ఒక అనౌన్స్మెంట్ చేశారు. అంటే దాని మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యల ద్వారా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రభావం ఖచ్చితంగా ఉంటుందా, లేదా దాని గురించి మనం ఇంకా ఓవర్సీస్ ఎఫెక్ట్ అంటే ఎస్పెషల్లీ యూఎస్ మార్కెట్ ఎఫెక్ట్ అవుతుంది. దీనికి మేజర్ మార్కెట్ కాదు తెలుగు సినిమాలకి. డెఫినెట్గా దాని మీద కొంచెం భారం పడుతుంది. అట్ ది సేమ్ టైం మేబీ జరిగిన మార్పులో అక్కడ ప్రేక్షకుడు ఎక్కువ భారం పడవచ్చు. సో అంత ఎక్కువ భారంతో వాళ్ళు చూస్తారు. ఆల్ దిస్ ఇస్ ఇఫ్స్ అండ్ బట్స్. వన్స్ ఇట్ స్టార్ట్స్ కానీ మనం చెప్పలేము ఆ కరెక్షన్ ఎట్లా. టైం టేకింగ్ ప్రాసెస్. సారీ కూడా ప్రతి సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా ఈ నిఘు వ్యవస్థ బలంగా ఉంటేనే పైరసీని ఎప్పటికప్పుడు అడ్డుకోగలం. అలాగే తాజాగా ట్రంప్ టారిఫ్ ఏదైతే ఉందో దాన్ని సమయమే దానికి సమాధానం చెప్తుంది. ఎంత భారం పడుతుంది ఏంటి అనేది సమయం బట్టి దాని గురించి ఒక అవగాహన అందరికీ వచ్చే అవకాశం ఖచ్చితంగా. అయితే సినిమాలు నాట్ ఓన్లీ తెలుగు సినిమా, అమెరికాకి కాకుండా ఏ సినిమా అయినా సరే, ఏ భాషకి సంబంధించిన సినిమా అయినా ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి చెప్తారు. కెమెరామెన్ సంతోష్తో సుజిత్.